వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా మనీ వ్లాగ్స్. ఫస్ట్ టైం అయితే నేను వీడియోలో కనిపిస్తా అయితే తీస్తున్నానండి. నా ఛానల్ కొత్తగా అయితే స్టార్ట్ చేసి ఒక 1.5 మంత్ అయిందనమాట. స్టాండ్ అలాంటివి ఏం లేవు, తీయడానికి సపోర్ట్ ఎవరు లేరనమాట. ఇప్పుడు కూడా మా మదర్ టైలరింగ్ వర్క్ చేసుకుంటుంటే పిలిచి మరీ వీడియో అయితే తీపిస్తున్నాను. మీతో కనిపించేలా వీడియో అయితే షేర్ చేద్దామని చెప్పని. మొన్న మా సిస్టర్ ఎంగేజ్మెంట్ జరిగింది కదండి, వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. దానికి సంబంధించి శారీస్ అట్లా ఏమేమి తీసుకున్నాము, వర్క్ కూడా ఎలాంటివి చేయించుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. మా సిస్టర్ది పెళ్లి చూపులప్పుడు ఈ ఫొటోస్ అట్లాంటివి ఏం తీసలేవండి. కాకపోతే జస్ట్ తను రెడీ అయ్యి ఒక 3 ఫొటోస్ అట్లా తీసుకుందనమాట. ఆ పిక్స్ అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే వీడియోస్ లోకి వెళ్ళిపోదాము. శారీస్ అవన్నీ చూపించేస్తాను. ఇదిగోండి శారీ అయితే ఈ శారీ తీసుకున్నామండి ఫస్ట్ పెళ్లి చూపులప్పటికి అనమాట. ఈ శారీ వచ్చేసరికి ఉప్పాడ పట్టండి. మేము గుంటూరులోనే తీసుకున్నాం అనమాట. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ లో తీసుకున్నాము. ఇది కాస్ట్ వచ్చేసరికి 6000 పడిందండి కాస్ట్. బట్ శారీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది, చాలా బాగుంది అనమాట. ఈ పట్టు శారీ అనేది హెవీగా ఇష్టపడిన వాళ్ళకి ఇట్లాంటి లైట్ వెయిట్ శారీస్ అయితే చాలా బాగా ఉంటాయండి. అలానే ఈ శారీ వచ్చేసరికి మనకి 2 కలర్స్ కాంబినేషన్ తో అయితే ఉందండి. బ్లూ కలర్ అట్లానే వచ్చేసరికి లెమన్ ఎల్లో అండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకుంది అనమాట మా సిస్టర్ అయితే. దీని మీద మనకి ఇలా గోల్డ్ కలర్ వర్క్ అయితే గోల్డ్ కలర్ లో అయితే ఉండండి. థ్రెడ్ వర్క్ వచ్చేసరికి మేము దీనికి కుచ్చులు కూడా వేసుకున్నాము. మీకైతే చూపిస్తాను ఎలా వేసుకున్నాం ఏంటి అనేది చూసేయండి. ఇదిగోండి శారీ అయితే మేము ఈ విధంగా కుచ్చులు అయితే వేసుకున్నామండి. ఇవంతా కూడా మా ఓన్ గా మేము వేసుకున్న కుచ్చులేనండి, ఎవరితో వేపించుకోవడం అట్లా ఏం చేయలేదన్నమాట. నేను మా సిస్టర్ ఇద్దరం కలిసే ఇవి వేసుకున్నాము. అన్ని శారీస్ కి మేము వేసుకున్నాము. ఈ శారీ వచ్చేసరికి బ్లూ కలర్ అట్లానే లెమన్ ఎల్లో కదండి, ఆ 2 కలర్ కాంబినేషన్ తోనే మేము థ్రెడ్స్ అయితే తెచ్చుకున్నాము. అలానే మనకి శారీలో గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ కూడా మిక్సింగ్ చేసుకున్నాము. ఇది కూడా చూడండి, గోల్డ్ అలానే బ్లూ కలర్ అలానే వచ్చేసరికి గోల్డ్ లెమన్ ఎల్లో ఇలా ఈ 2 కలర్ కాంబినేషన్ తో మేమైతే ఇలాగా కుచ్చులు అయితే వేసుకున్నామండి. శారీ వచ్చి ఎలా ఉంది అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి శారీ వచ్చేసరికి మనకి ఇలాగా ఈ విధంగా అయితే ఉందండి. మొత్తం లెమన్ ఎల్లోనే వచ్చింది. లెమన్ ఎల్లో వచ్చి ఇట్లాగా మనకి మధ్యలో మామిడి పిందె షేప్ లో బ్లూ కలర్ లో అయితే ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఇట్లానే ఉండింది. కింద అంచు వచ్చేసరికి ఇట్లా ఇచ్చారు. జస్ట్ గోల్డ్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో, కిందేం జస్ట్ కొంచెం ఇట్లాగా బ్లూ కలర్ లో వచ్చేలాగా ఇచ్చారనమాట మనకి అంచు అయితే. ఇదండి ఈ శారీ వచ్చేసరికి ఉప్పాడ శారీ అండి ఇది. దీని బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. బ్లౌజ్ ఇది మేము కట్ వర్క్ చేయించుకున్నామండి. అది కూడా ఇదంతా బ్లౌజ్ వచ్చేసరికి మగ్గం వర్క్ మొత్తం కూడా చాలా చాలా హెవీగా అయితే చేయించుకుంది మా సిస్టర్ అనమాట. తనకి ఇలానే కావాలని చెప్పని హ్యాండ్ కూడా ఇట్లా ఫుల్ హెవీగా చేయించుకుంది మొత్తం. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కదండి, అందుకని లెమన్ ఎల్లో కాంబినేషన్ తోనే థ్రెడ్ వర్క్ చేయించుకుంది మొత్తం కూడా. అలానే షుగర్ బీట్స్ అయితే వచ్చాయి, కొన్ని స్టోన్స్ ఇట్లాగా షుగర్ బీడ్స్ తోటి మేము చేపించుకున్నాము. దీనికి కాస్ట్ డీటెయిల్స్ ఏమైనా మీరు కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డీటెయిల్స్ అనేవి నేను సపరేట్ గా మళ్ళీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వర్క్ అయితే ఇదిగోండి ఒకసారి చూడండి. బ్యాక్ అంతా కూడా మనకి వర్క్ అయితే ఇట్లా వచ్చిందండి. గోల్డ్ అలానే ఎల్లో కలర్ కాంబినేషన్ లో అయితే మనకి ఇట్లాగా థ్రెడ్ వర్క్ చేశారు. అలానే నెక్ అంతా కూడా మనకి కట్ వర్కే వచ్చిందండి. హ్యాండ్ కి కూడా ఇట్లా మనకి కట్ వర్కే వచ్చింది అనమాట. మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి ఇట్లాగా ఈ విధంగా చిన్న చిన్న బుటాస్ లాగా ఫ్లవర్స్ వచ్చి వేశారనమాట. చాలా బాగుంది వర్క్ అయితే. అలానే ఇవి కూడా వాళ్ళే ఇలా వర్క్ అయితే చేసి ఇచ్చారండి సపరేట్ గా. మేము వీటిని ఏం చేసామంటే ఇట్లాగా కట్ చేసుకొని దీని హెడ్ అయితే పెట్టి ఇలా బ్లౌజ్ కి హ్యాంగింగ్స్ లాగా అయితే యూజ్ చేసుకున్నాము. ఇదండి ఓవరాల్ గా బ్లౌజ్ వచ్చేసరికి. దీని కాస్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఎంగేజ్మెంట్ కి ఫస్ట్ ఒక శారీ వేసుకొని కూర్చుంటారు కదండి, వాళ్ళు తీసుకొచ్చే శారీ కంటే ముందే ఆ శారీ అయితే చూపించేస్తాను. ఇదిగోండి ఈ శారీ అయితే తీసుకున్నాం అనమాట ఫస్ట్ ఎంగేజ్మెంట్ కి వేసుకొని కూర్చోడానికి. ఇది వచ్చేసరికి దీని కాస్ట్ 6000 పడిందండి కాస్ట్ అయితే. దీని పేరైతే గుర్తులేదండి, తీసుకొని 1 year అయిపోతుంది కదా. కాకపోతే మేము తీసుకుంది వరమహాలక్ష్మి షాపింగ్ మాల్లో అండి.
అది కూడా గుంటూరులోనే తీసుకున్నాము. మాకు లక్ష్మీపురంలో ఉందండి వరమహాలక్ష్మి షోరూమ్ అనేది. మనకి చూడడానికి అచ్చం కూడా టెంపుల్ టైప్ లా కనిపిస్తుంది అనమాట. మొత్తం కూడా ఆ షాపింగ్ మాల్ అనేది అక్కడ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇందాక తీసుకున్న దాంట్లో కూడా మనకి అది సిల్వర్ లా కనిపిస్తుందండి, బట్ అది గోల్డ్ అనమాట, లైట్ గోల్డ్. అందుకని తను ఏం చేయాలంటే మళ్ళీ అన్నిటికీ గోల్డే కాకుండా ఇట్లా కాపర్ టైప్ లో కూడా ఉండాలని చెప్పని ఇలాగా ఇదిగోండి, మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే ఇలా కాపర్ వచ్చేలాగైతే తీసుకుందనమాట శారీ మీద. ఇది కూడా వచ్చేసరికి మనకి 2 కలర్ కాంబినేషన్ అండి. మొత్తం ఓవరాల్ శారీ అయితే ఈ రాయల్ బ్లూ లానే వస్తుంది అనమాట. కింద మనకి అంచు వచ్చేసరికి ఇట్లా ఇదిగోండి బ్లూ కలర్ లో వస్తుంది. మనకి బ్లౌజ్ కూడా బ్లూ కలరే ఇచ్చారు. మనకి శారీ ఎలా ఉందో చూపిస్తాను. మొత్తం కూడా ఇదిగోండి ఇట్లానే ఉంటది అనమాట. శారీ అంతా కూడా ఇదే కలర్, ఇట్లానే కాపర్ వచ్చేసరికి మనకి మొత్తం డిజైన్ కాపర్ తోనే ఇట్లా ఫ్లవర్స్ ఇలా అయితే ఇచ్చారనమాట. వీటికి పళ్ళు కూడా వేసుకున్నామండి మేము, కుచ్చులు అనేవి. కుచ్చులు కూడా ఎలా వేసుకున్నాం ఏంటనేది చూపిస్తాను. ఇదిగోండి కుచ్చులు అయితే ఇలా వేసుకున్నాం అనమాట మేము. ఇవి కూడా మేము తెచ్చుకొని వీటిని మేమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇంట్లో ఎవరితోటి వేపించుకోలేదు. దీంట్లో ఉన్న 2 కలర్ కాంబినేషన్తో అయితే మేము థ్రెడ్స్ తెచ్చుకొని ఈ డిజైన్ అయితే చూసుకొని వేసుకున్నాం అనమాట. ఇవ్వండి దగ్గరగా చూపిస్తున్నాను. ఇదేనండి శారీ అయితే మొత్తం కూడా. దీనికి ఎలాంటి వర్క్ చేయించుకున్నాము దీని బ్లౌజ్ అనేది మీతో చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అయితే ఇది ఈ కలర్ ఇచ్చాడనమాట. మనకి శారీ అంచు ఏ కలర్ ఇచ్చాడో అదే కలర్ మనకి బ్లౌజ్ అయితే ఇచ్చాడు. దీనికి మేము గుట్ట పూసల వర్క్ అయితే చేయించుకున్నామండి. హెవీగా బాగుంటుందని. చాలా అంటే చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ, బట్ విడిగా చూస్తే మాకు చాలా అంటే చాలా బాగుంది. చాలా హెవీగా అనిపిస్తుంది. హ్యాండ్కి అయితే ఇట్లా వేపించుకున్నామండి. పైన గుట్టాస్ వచ్చి కిందేమో గుట్ట పూసలతోటి ఇట్లా వేపించుకున్నాము. చూడండి చూపిస్తాను. ఇలా వచ్చినాయి అనమాట. మనకి చిన్న చిన్న బుట్టాస్, మధ్యలో ఏమో మనకి కలర్ కుందనిచ్చి చుట్టూ కూడా థ్రెడ్ తోటి ఇట్లా గోల్డ్ థ్రెడ్ ఉంటది కదా, దాంతో వర్క్ చేసి ఇలా పూసలు అయితే ఇచ్చాడనమాట. ఇలా కింద కూడా వచ్చేసరికి ఇట్లా మొత్తం ఎక్కువ పూసలు వచ్చినాయని అందుకని గుట్ట పూసల వర్క్ అంటారనమాట. అలానే ఇవి స్టోన్స్ అనమాట. ఇవి చాలా కాస్ట్ అయితే పడిందండి. చాలా అంటే చాలా బాగుంది. స్టోన్స్కి ఎక్కువ కాస్ట్ అయితే పడింది మనకి పూసల కంటే. బ్యాక్ నెక్ అయితే చూడండి ఇలా ఉంది. ఇదిగోండి బ్యాక్ నెక్ ఇట్లా ఉందన్నమాట. మొత్తం కూడా స్టోన్స్ అట్లానే బీడ్స్ మొత్తం వచ్చాయి పూసలతో. దీన్ని గుట్ట పూసల వర్క్ అంటారండి. చాలా అంటే చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో అయినా దీని డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇదిగోండి ఇవి వచ్చేసరికి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ ఇవి తెచ్చుకున్నామండి. గుంటూరులోనే కొన్నాము. ఒక్కొక్కటి వచ్చేసరికి 150 రూపీస్ అయితే పడింది అనమాట. కొంచెం హెవీగా ఉంది కాబట్టి 150 రూపీస్ పడ్డాయి. ఇవి కూడా ఎక్కువ పూసలు ఉండేలాగే చూసి తెచ్చుకుందండి. కొంచెం హెవీగా బాగుండాలి కదా అని చెప్పని. ఇదండి ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఇది. ఇదిగోండి ఈ శారీ అనమాట. వాళ్ళు అత్తయ్య వాళ్ళు అయితే తీసుకున్నారు, ఎంగేజ్మెంట్కి తీసుకున్న శారీ. ఇది కూడా మమ్మల్ని తీసుకోమన్నారు. మనీ అయితే మాకే ఇచ్చేసారనమాట. మేమైతే తీసుకున్నాము. ఇది కాంచీవరం పట్టండి. మనకి అనంతపురం నుంచి వచ్చి మనుషులైతే వాళ్ళు సొంతంగా హోమ్ మేడ్గా తయారు చేసిన శారీ అనమాట. సొంతంగా నేసిన శారీ. దాన్ని తీసుకొచ్చి వాళ్ళైతే అమ్ముతారు. వాళ్ళ దగ్గర తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసరికి మాకు 12,000 పడిందండి. దీనికి కూడా మేమైతే కుచ్చులు అవి అన్ని కూడా వేసుకున్నాము. శారీ ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తాను. ఫస్ట్ చూసేయండి. శారీ మొత్తం కూడా మనకి ఇలాగా హనీ కలరు అలానే రెడ్ మిక్సింగ్తో గోల్డ్ మిక్సింగ్తో వచ్చిందండి. మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా ఇదిగోండి దగ్గర చూపిస్తున్నా. ఇట్లా ఈ విధంగా మనకి గోల్డ్ హనీ కలరు అలానే రెడ్ కలరు ఓవరాల్ మిక్సింగ్ అయిపోయి మనకి ఇట్లా అయితే శారీ అంతా వచ్చింది. ఇట్లా ఫ్లవర్స్ అలా వచ్చాయి అనమాట, తీగల్లాగా. ఇట్లాగా కింద అంచు వచ్చేసరికి ఇదిగోండి రెడ్ కలర్ ఇట్లా మామిడి పిందెలతో అయితే ఇచ్చాడనమాట. బ్లౌజ్ కూడా ఇదే రెడ్ కలర్ వచ్చింది. దీనికి కుచ్చులు ఎలా వచ్చాయి, ఎలా వేసుకున్నాం మేము అనేది చూపిస్తాను. ఇలాగ వేసుకున్నాం మేమే కూడా. ఇంట్లోనే వేసుకున్నాం అనమాట. 2 కలర్ కాంబినేషన్తో. మనకి దీంట్లో రెడ్ కలర్ అట్లానే కొంచెము హనీ కలర్లా ఇలా ఉంది కాబట్టి ఈ 2 కలర్ కాంబినేషన్తో అయితే వేసుకున్నాము. రెడ్ హనీ కలర్ పైన వచ్చేసరికి ఇలా పూసలతోటి వేసుకున్నాం మేము. ఈ 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ తెచ్చుకొని. ఇదండి శారీ అయితే. బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట. దగ్గరగా చూపిస్తా చూడండి. బ్లౌజ్ దీనికి కూడా కట్ వర్కే చేయించుకుందండి. అలానే ఈ బ్లౌజెస్ మనకి చేయించుకున్న వర్క్ అన్ని కూడా మగ్గం వర్కేనండి.
దీంట్లో మనకి ఇలాగ మధ్య మధ్యలో పూసలు అట్లాగా వేసి అయితే వర్క్ చేపించుకున్నారు. ఈ వర్క్ అంతా కూడా మేము సెలెక్ట్ చేసుకున్నవే అండి. చూసి మాకు ఇట్లాంటి వర్క్ కావాలి అంటే చేసి ఇచ్చారనమాట. అంతా కూడా గోల్డ్ కొంచెం రెడ్ ఇలా ముత్యాలు ఇలా వచ్చి వర్క్ అయితే చేపించుకున్నాము. మధ్య మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇట్లాగా జర్దోజీ అయితే వచ్చిందనమాట మనకి. స్ప్రింగిల్ లా మీకు కనిపిస్తుందో లేదో, దీన్ని జర్దోజీ అయితే అని అంటారనమాట. ఇలాగా అంతా కూడా మనకి అక్కడక్కడ ఇట్లా వేశారు. జర్దోజీ స్ప్రింగ్ లాగా వచ్చింది గోల్డ్ కలర్ది. శారీ అంతా మనకి గోల్డే కాబట్టి మ్యాక్సిమం గోల్డే వచ్చింది. థ్రెడ్ మొత్తం కూడా ఇలా కింద కట్ వర్క్ కూడా మనకి థ్రెడ్ గోల్డ్ కలర్తోనే చేశారు. ఇదండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే. దీనికి వచ్చేసరికి హ్యాంగింగ్స్ కూడా మేము రెడ్ కలర్ తీసుకున్నామండి, గోల్డ్ రెడ్ మిక్సింగ్లోనే. ఇవి కూడా వచ్చేసరికి కాస్ట్ ఒక్కొక్కటి 150 రూపీస్ అయితే పడిందండి. కొంచెం హెవీగానే తీసుకున్నాం, బాగుంటుంది కదా అని. నెక్స్ట్ శారీ అయితే ఇదనమాట. ఈ శారీ వచ్చేసరికి ఈ శారీ నాదండి, మా సిస్టర్ది కాదు. నేనైతే కట్టుకున్నాను ఎంగేజ్మెంట్కి. నేను శారీ వేరేది కట్టుకున్నాను అనమాట. ఆ శారీ అని నా దగ్గర ప్రెసెంట్ అవైలబుల్లో లేదు, మా సిస్టర్ దగ్గర ఉంది. పిక్స్ అయితే ఉన్నాయి, పిక్స్ నేనైతే యాడ్ చేస్తానండి. ఫస్ట్ చూపిస్తా చూడండి. శారీ అయితే ఇదండి మనకి. ఓవరాల్గా శారీ మొత్తం ఈ గ్రీన్ కలర్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకి పింక్ ఇచ్చాడనమాట. పళ్ళు వచ్చేసరికి ఇలా ఈ పింక్ అయితే వచ్చింది ఈ కాంబినేషన్లో. ఇలా మనకి శారీ అంతా కూడా అక్కడక్కడ ఇట్లాగా ఫ్లవరు అట్లానే మామిడి పిండి వచ్చి దాని లోపల అయితే నెమలి వచ్చిందండి. చూడండి, ఇదిగోండి ఇలా మామిడి పిండి వచ్చి దాని లోపల నెమలైతే వచ్చింది. అలానే ఇట్లా ఫ్లవర్, ఈ 2 డిజైన్స్ తోటి మనకి శారీ మొత్తం ఇచ్చారు. ఓవరాల్ శారీ కలర్ వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ అనమాట. బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చింది. వీటికేం కూర్చుని అట్లా ఏం వేయలేదండి, నార్మల్గానే వేసుకున్నాను. దీని బ్లౌజ్కి అయితే వర్క్ చేయించుకున్నా, వర్క్ చూపిస్తా చూసేయండి. ఇదిగోండి బ్లౌజ్ అయితే. నాకు లక్ష్మీ కాసులు లక్ష్మీ వర్క్ అన్న చాలా ఇష్టం అనమాట. అందుకని నేనైతే ఇట్లా వర్క్ లక్ష్మీ కాసులతో వర్క్ చేయించుకున్నాను మా మదర్ని అడిగి. మొత్తం కూడా గోల్డే వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటే మనకి ఈ బ్లౌజ్ కంతా కూడా వర్క్ చేశారు. ఎందుకంటే శారీ మొత్తం గ్రీన్, బ్లౌజ్ వచ్చేసరికి ఏమో ఓన్లీ పింక్ ఇచ్చారు కాబట్టి దీని మీద గ్రీన్ కలర్ తోనే ఈ కుందన్స్ వేశారు. అట్లానే థ్రెడ్ వర్క్ కూడా గోల్డ్ గ్రీన్ తోనే చేశారనమాట. మధ్య మధ్యలో ఇట్లాగా గోల్డ్ కలర్ పూసలు వేసి దాని మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే వేశారు. ఇట్లాగా మధ్య మధ్యలో మనకి ఇదిగోండి కాసులు అయితే ఇలా వేశారనమాట. వీటిని స్టిచ్ చేసేసారు గమ్ పెట్టి, మనకి రావన్నమాట తీయడానికి కూడా. ఇదిగోండి హ్యాండ్స్కి కూడా ఇట్లానే పైన చిన్నగా బుట్టాస్ లాగా ఇట్లా ఇచ్చారని సైడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వేసి మధ్యలో ఇట్లా గ్రీన్ కలర్ కుందనే వేశారు. వేసి హ్యాండ్కి అయితే ఇట్లానే థ్రెడ్ తోటి ఒక లైన్ లాగా వేసి కింద మనకి కాసులు అయితే వచ్చాయండి. నాకు చాలా బాగా నచ్చింది ఈ కాసుల వర్క్ అయితే. నాకు చాలా నచ్చి నేను ఇట్లా నాకు కావాలని చెప్పని చేపించుకున్నాను. అలానే వీటికి హ్యాంగింగ్స్ వచ్చేసరికి సింపుల్గానే తీసుకున్నాను, హెవీగా అయితే తీసుకోలేదు. ఇట్లాగా గ్రీన్ కలర్లో సింపుల్గా తీసుకున్నాను అనమాట. అంతేనండి. ఇంకా మీకు వీటికి డీటెయిల్స్ ఎంత పడింది కాస్ట్ వర్క్ అనేది మీకు కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సపరేట్గా వీడియో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో కానీ అయితే నేను పెడతానమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మను బ్లాగ్స్.